వెల్కమ్ టు సుమన్ టీవీ. పులిపిర్లు చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. అసలు ఈ పులిపిర్లు అనేవి ఎందుకు వస్తాయి, రాకుండా జాగ్రత్తలు ఏంటి, వచ్చాక వీటిని న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవచ్చు, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. గురుజీ, పులిపిర్లు ఫేస్ మీద వస్తే కనుక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అందం దెబ్బతింటుందని. సో కనపడే భాగాల్లో వస్తే, సో జనరల్గా అంటే అసలు ఇవి ఎందుకు వస్తాయి, ఇవి డేంజరా లేకపోతే ఏంటి గురూజీ, ఎట్లా తగ్గించుకోవచ్చు? చాలా సంవత్సరాలుగా చాలా మంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ వీళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా అంటే అవాంఛిత రోమాలు ఎలాగో ఇది అవాంఛిత అన్వాంటెడ్ గ్రోత్, స్కిన్ గ్రోత్. అది అంటే బాడీలో వ్యర్థాలు విసర్జించడానికి అవకాశం లేనప్పుడు, అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ సరిగా పనిచేయనప్పుడు శరీరం ఎక్కడైతే సున్నితంగా ఉంటుందో అక్కడికి ఇవి వచ్చి చేరిపోతూ ఉంటాయి. అవి అక్కడ నుంచి మన శరీరంలోంచి బయటికి వచ్చి కనిపిస్తూ ఉంటాయి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇంకా రావు అని చెప్పడానికి ఏదీ లేదు. అంటే దానికి ఒక పెద్ద ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా ఇది మనం పైన చాలా రకాలు చేస్తూ ఉంటాం, క్రీములు రాయటం ఇవి రాస్తుంటాం. అది తాత్కాలికంగా మాత్రం ఊడిపోయి మళ్ళీ ఇంకో చోట ఎక్కడో చోట వస్తూ ఉంటుంది. మనం మాట్లాడుకున్నాం, శరీరంలో వ్యర్థాన్ని విసర్జించడానికి వాంతుల రూపంలో శరీరం వ్యర్థాన్ని బయటకు పెంపుతుంటే దాన్ని ఆపి వాంతులు ఆగడానికి ఒక ట్యాబ్లెట్ వేసి ఆపుతాం. తర్వాత దాన్ని విసర్జించడానికి ఇంకొక మార్గం వెతుకుని మోషన్స్ రూపంలో ట్రై చేస్తుంది, దాన్ని ఆపుతాం. తర్వాత బాడీలో బ్యాక్టీరియా బాగా పెరిగిపోయి ఫీవర్ రూపంలో బాడీ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తే జ్వరాన్ని కూడా ఆపుతాం. ఇలా శరీరం విసర్జించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది వ్యర్థాలు. ఇలాంటివన్నీ ఆపేస్తూ ఉంటాం. దీనివల్ల ఇక ఏం చేయాలి, మరి ఈ వ్యర్థాన్ని ఏం చేయాలి? అందుకని ఎక్కడో చోట పెడతాడు శరీరం. అలా దాన్ని తీసుకెళ్ళి తనకి అంటే దాని సిస్టమ్స్కి అడ్డు లేకుండా ఒక చోటకి ఎక్కడో చోట, అది సున్నితంగా ఉన్న భాగాలకి మనకి లింఫ్ నోడ్స్ అని గడ్డలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే మనకి అన్వాంటెడ్, మనకి శరీరానికి సరిపడవు కాబట్టి చూడడానికి అందవికారంగా కనిపిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ పులిపిర్లు చాలా చిన్న చిన్న వస్తాయి. మీరు పెసర కింద దగ్గర నుంచి పెద్ద పెద్ద సైజుల్లో కూడా ఉంటాయి. అంటే దీని గురించి మనం పరిపూర్ణంగా మాట్లాడుకోవాలంటే చాలా సింపుల్గా సున్నం, అలాగే సోడియం బైకార్బోనేట్, తినే సోడా, అంటే క్లెన్జర్స్. సున్నం విపరీతంగా క్లెన్స్ చేస్తుంది, శుభ్రం చేస్తుంది. అలాగే సోడియం బైకార్బోనేట్, తినే సోడా, బేకింగ్ సోడా కూడా మంచి క్లెన్జర్గా ఉపయోగపడి క్లీన్ చేస్తుంది. అది వ్యర్థం. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, జెనెటికల్ డిజార్డర్స్ వల్ల కూడా ఇవి రెండు వస్తాయి. మనం ఉన్నటువంటి విధానం, మనం వెజిటబుల్ థెరపీ గురించి ఎక్కువ మాట్లాడుతాం. ఇప్పటి వరకు కూడా పైన పూతలు పూసుకుని తీయడానికే ప్రయత్నం చేసాం. కానీ లోపల నుంచి ఇంటర్నల్గా మార్చుకుంటూ వస్తే ఊడిపోవడంతో పాటు లోపల కూడా క్లెన్స్ అయ్యి ఇక మళ్ళీ రావడానికి అవకాశం లేకుండా. అంటే ఇప్పుడు ఈ అవాంఛితమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి పులిపిల్లని మనం చాలా సింపుల్గా హోమ్ రెమెడీస్తో కూడా తీసేసుకోవచ్చు. ఇవి శాశ్వతం కాదు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఒక చోట తీసి ఇంకో చోట వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి చాలా సింపుల్ అమ్మ. తమలపాకుల రసాన్ని, అలాగే సోడియం బైకార్బోనేట్, తినే సోడా, అలాగే సున్నం, ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి ఎందుకు ఎలా పనిచేస్తాయో చెప్తాను. ఇది స్కిన్ సంబంధించినటువంటి వ్యర్థం విసర్జించడానికి అవకాశం లేక శరీరం దాచిపెట్టేసినటువంటి వ్యర్థాలు. అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల విసర్జక అవయవాలు ద్వారా ఎలిమినేట్ అవ్వాల్సినటువంటి వ్యర్థం శరీరంలో సున్నితంగా ఉండే భాగాల దగ్గర మాత్రమే ఇది స్ప్రెడ్ అవుతుంది. అందుకని చాలా సింపుల్గా ఈ కాల్షియం, సున్నం అనేది హై కాల్షియం. కొవ్వు కరగడానికి చర్మ సంబంధం, ఇప్పుడు మనం చూడండి బెల్లీ ఫ్యాట్ మనం చెప్పాం, రెగ్యులర్గా సున్నం తీసుకుంటే బాడీలో కొవ్వు కరుగుతుంది అండి. నూనె పదార్థాలని, చర్మంలో పేరుపోయినటువంటి కొలెస్ట్రాల్ని కరిగించాలంటే కావాల్సింది సున్నమే. అంటే ఇప్పుడు సహజంగా అందరికీ కూడా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ రావడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందుకని ఇక్కడ మనం పై పూతగా సున్నాన్ని, అలాగే సోడియం బైకార్బోనేట్ ఏదైతే ఉందో అది వంట సోడా, రక్తాన్ని శుభ్రం చేయడంలో అద్భుతమైనటువంటి కీలక పాత్ర. అది హై ఆల్కలైన్ ప్రాపర్టీ. మనం అంతా కూడా ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ తింటున్నాం. మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పే ప్రతి మాట అర్థం చేసుకుని ఆలోచించి మనం తినే అలవాట్లు, ఆహారపు అలవాట్ల వల్లే ఇవన్నీ అవాంఛిత రోమాలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. అవాంఛిత చర్మ, ఈ కండలు చిన్నవి పులిపిర్లు,
ఇవన్నీ దానివల్ల వస్తుంది. అలాగే ఇక్కడ మనం కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకున్నప్పుడు తమలపాకు కూడా కొలెస్ట్రాల్. ఈ మూడు కూడా కొలెస్ట్రాల్ని తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. తమలపాకు, సున్నము, వంట సోడా. వంట సోడాని సున్నాన్ని సమభాగాలుగా తీసుకుని ఒక స్పూన్ ఇది తీసుకుంటే ఒక స్పూన్ అది తీసుకుని తమలపాకు రసం ఒక స్పూన్, మూడు మెత్తగా బాగా దగ్గరికి కలిపి చర్మానికి అంటకుండా ఎక్కడైతే పులిపిరి ఉందో దాని మీద ఒక అగ్గిపుల్లతోటో లేకపోతే ఈరుబడ్డతోటో అలా పెట్టి వదిలేయాలి. శుభ్రం ఆరిపోయిన తర్వాత మీకు కొంతమందికి త్వరగానే రాలిపోతే లేదా 1-2 రోజుల్లో రాలుతాయి. చాలా సింపుల్. కానీ ఇవి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, అంత పూర్తిగా పోవు. మీకు చూడండి పులిపిరిలో ఉన్నటువంటి వాళ్ళ చర్మం అక్కడ డార్క్గా ఉంటుంది. అవును గురూజీ. అది ముడతలు పడినట్టు గీతలుగా, అంటే మీకు చర్మ సంబంధమైనటువంటి సమస్య ఉంది. ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఇబ్బంది ఉంది, అంటే వ్యర్థాలు మీ శరీరంలో పెరిగిపోయి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ. అందుకని మీరు దీన్ని ఇంటర్నల్గా కూడా తీసుకుని శాశ్వతమైనటువంటి పరిష్కారం. హోమియోలో ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ చెప్తారమ్మా, తూజా. మీకు అది క్రీమ్ కూడా దొరుకుద్ది తూజాది. ఒకవేళ అంటే మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్లను వాళ్ళని సంప్రదించి BHMS దీన్ని ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. తూజా 200 ఏదో ఇస్తారు, పిల్స్ ఇస్తారు, అవి ఇంటేక్ తీసుకోవచ్చు. పైన రాసుకునే తూజా క్రీమ్ దొరుకుద్ది. అంటే మీకు చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా తూజా బాగా పనిచేస్తుందని చెప్తుంది. దాంతోపాటు మనం ఇది జెనెటికల్ డిజార్డర్, అలాగే ఎండోక్రైన్స్ గ్లాండ్స్ డిజార్డర్ కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిమ్మకాయ తొక్కలు, మంచి గుమ్మడికాయ, ఇవి రెండు, ఇది సూర్య సంబంధం, DNA సంబంధం, జెనెటికల్ డిజార్డర్స్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే జెనెటికల్గా లోపల జరిగేటువంటి ప్రాసెస్ అంతటిని కూడా, అందం అనగానే మనం సూర్యబింబం గురించి మాట్లాడుకుంటాం. అలాగే సూర్యుడు, చంద్రుడు, సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతితో రిఫ్లెక్ట్ అయ్యేదే స్వయం ప్రకాశం కాదు చంద్రుడు, సూర్యుడి మీద ఆధారపడి ఉంటాడు. అంటే అద్భుతమైనటువంటి కాంతివంతమైనటువంటి చర్మం మీ సొంతం అవుతుంది మంచి గుమ్మడికాయతో. దీన్ని రెగ్యులర్గా జ్యూస్ చేసుకుని దీంట్లో 2 నిమ్మకాయ తొక్కలు, ఒక 100 గ్రాములు మంచి గుమ్మడికాయ జ్యూస్, చిన్న అల్లం ముక్క మెత్తగా గ్రైండ్ చేసి మిరియాల పొడి వేసుకుని తేనె కానీ, అంటే ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఉప్పు బదులు తేనె వేసుకుంటే బాగుంటుంది, లేదు పర్లేదు అనుకుంటే సైంధవ లవణం వేసుకుని తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం 2 పూట్ల. అంటే ఇది మేజర్ సమస్య, ఇది ఒకటే కాదు, ఇది మీకు ఇంటర్నల్గా చాలా కాంప్లికేషన్స్, గర్భదోష సంబంధమైనటువంటి సమస్యలకు కూడా ఇది పరిష్కారం చెప్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఇష్యూస్కి సమాధానం చెప్తుంది ఇది నిమ్మకాయలు. అలాగే బోన్ రిలేటెడ్ సమస్యకి కూడా అద్భుతమైనటువంటి పరిష్కారం ఇంటర్నల్గా. మంచి గుమ్మడికాయ నిమ్మకాయ కాంబినేషన్ చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి ఇది అద్భుతంగా. అంటే దీంతో పాటు శారీరక సౌందర్యంతో పాటు మానసికమైనటువంటి ఆనందం. పైకి ఎంత అందంగా ఉన్నా మనస్సు బాగాలేదమ్మా, ఇంటర్నల్గా బాగాలేదు, ఏంటి లాభం? అవును గురూజీ. ఇవి నిమ్మకాయ, మంచి గుమ్మడికాయ కూడా మీకు ఆ మానసిక సౌందర్యాన్ని కూడా, ఆత్మ సౌందర్యాన్ని కూడా తీసుకొస్తాయి. మీ మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని ఏకం చేస్తాయి. అందుకని ఇది రెగ్యులర్గా తీసుకుంటూ, తూజా మీరు ఆయింట్మెంట్ రూపంలో తీసుకుంటూ, చిన్న చిట్కా, వంటింటి చిట్కా, తమలపాకులు, సున్నము, తినే సోడా మీరు శుభ్రంగా కలుపుకొని రాసుకుని చేసుకోవచ్చు. తగ్గిపోయిన తర్వాత నలుగు అనేది అలవాటు చేసుకోండి. రెగ్యులర్గా మనం వీలైతే వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి నువ్వుల నూనె స్నానం అనేది చర్మానికి చాలా అవసరం మనకు. అందుకనే కార్తీక మాసం ఒకటి, కొన్ని అభ్యంగన స్నానాలు ఉంటాయి, అలక్ష్మి దోష పరిహారార్థం అంటారు. ఇది కూడా అలక్ష్మియే. మనం ఇబ్బంది పడుతున్నాం అంటే అలక్ష్మియే. అందుకని దైవికంగా కూడా మనం బాగుండాలి అంటే, ఆర్థికంగా బాగుండాలి అంటే మానసికంగా బాగుండాలి. అభ్యంగన స్నానం, నలుగు పెట్టి స్నానం చేయటం, వ్యర్థాలని మనం తోవేస్తూ ఉంటే శరీరం చాలా హ్యాపీగా ఉంటుంది, తన వ్యవస్థను బాగా పనిచేయించుకుంటుంది. ఇది చర్మ సంబంధమైనటువంటి సమస్య కాబట్టి లివర్ మీద కూడా ప్రభావం ఉంటుంది. అందుకనే ఇంటేక్, మీరు భోజనం అయిపోయిన తర్వాత తమలపాకు మీద సున్నం రాసుకుని, కొంచెం సోంపు, గుల్కందు ఇలాంటివి వేసుకుని, లవంగు, ఇలాచి వేసుకుని శుభ్రంగా, న్యాచురల్ ప్రొడక్ట్స్ అవి కూడా కంటామినేట్ అయిపోయాయి, లేదంటే కెమికల్ బేస్డ్ వాడుతూ ఉన్నారు కదా గురూజీ పాన్ అంటే. అవును, అన్ని రకాలు ఎక్కువ మిక్స్ చేయకూడదమ్మా. తమలపాకు, సున్నము, సోంపు, మళ్ళీ ఇందులో ఒక్కలు వాడక్కర్లేదు. మీరు కాసేస్తారు కలర్ కోసం, కాచు వాడొద్దు. గుల్కంద్, గులాబీ రేకులు ప్రాసెస్ చేసినటువంటి గుల్కంద్ ఉంటుంది స్వీట్గా, అది, ఇలాచీ కానీ, లవంగి మొగ్గ కానీ, ఇవన్నీ కూడా మీకు ఆహ్లాదాన్ని ఇస్తాయి, నోరు సువాసన భరితంగా ఉంటుంది, అరుగుదల బాగుంటుంది. అంటే ఇవన్నీ కూడా మన సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వటం వల్ల వచ్చింది. అందుకని ఇది టెంపరీ
సొల్యూషన్ కాదు, పర్మనెంట్. ఎస్, మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు, వ్యవస్థ అంతా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా గురుజీ. సో పొలిపిర్లు వచ్చాయంటే బయటకు కనిపిస్తుంది కాదు, ఇంటర్నల్ గా కూడా రిపేర్ చేసుకోవాలి శరీరాన్ని. దానికోసం బాగా పనిచేస్తుంది మంచి గుమ్మడికాయ జ్యూస్ అని చెప్పారు. సో అంతేకాకుండా ఈ బయట వచ్చిన పులిపిర్లు రాలిపోవడానికి కూడా చాలా మంచి చిట్కా చెప్పారు గురుజీ. అందరూ కూడా పాటించాలని కోరుకుందాం. అది చెప్పారు మీరు 3 days లోనే తగ్గిపోతుంది, 4 days లోనే. సో దాన్ని మీరు చెప్పినట్లుగా ఆ పద్ధతిలో వాడుకోవాలని రెగ్యులర్ గా ఒక కోరుకుందాం. 2-3 నెలలు ఈ జ్యూస్ తీసేసుకుంటే ఇక మీకు పర్మనెంట్ గా రాకుండా కూడా అవకాశం ఉంది. ఎస్, ఖచ్చితంగా గురుజీ. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ విధంగా చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యోస్మి.